చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి అలా 4 పక్కలో తెల్లవార్లు తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే ఇతను మంత్రం పెట్టాడు. ఆ మంత్ర ప్రభావం చేత వాళ్ళు ఆ రకంగా పిచ్చివాళ్ళు తిరిగినట్లు ఆ మంచాన్ని భుజాల మీద పెట్టుకొని మోసుకుంటూ తెల్లవార్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ ఎడితొచ్చిన మాత్రం చక్కగా మంచం మీద పడుకుని హాయిగా నిద్రపోయాడు. తెల్లవారేటప్పటికి వాళ్ళ మంచం దింపుదామన్నా దింపలేకపోతున్నారు. కూర్చుందామంటే కూర్చోలేకపోతున్నారు. అలాగా నుంచుని తిరుగుతూ ఉంటే వాళ్ళ కాళ్ళు లాగేసినాయి అన్నమాట. తెల్లవారిన తర్వాత వాళ్ళు ఈ మక్కు ఎడితొచ్చింది కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుకుంటారు. మేము చేసిన తప్పయిపోయింది. ఇంకెప్పుడు కూడా మీ తోటలో మేము కూరగాయలు దొంగతనం చేయము. మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి వేడుకుంటారు. అప్పుడు ఈ మక్కు ఎడితొచ్చిన ఏం చేస్తాడంటే మళ్ళా వేరే మంత్రం చదివి ఆ మంత్రానికి విరుగుడుగా ఇంకో మంత్రం చదువుతాడనమాట. చదివి వీళ్ళని ఆ మంచం ఏదైతే పల్లకీ కింద మోస్తున్నారో ఆ మంచాన్ని కిందకి దించి అక్కడి నుంచి వెళ్ళిపోతాకి అనుమతిస్తారు. వీళ్ళు కూడా అన్నమాట ప్రకారం ఇక్కడి నుంచి దొంగతనం చేయము అని చెప్పేసి ఆయనకి మాటిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంకో సంఘటన, రెండవ సంఘటన ఏంటంటే ఓడియన్లు. మలయాళ దేశంలో ఓడియన్లని ఒక క్షుద్ర పూజలు చేసే ఉపాసకులు ఉంటారన్నమాట. ఆ విద్యను అభ్యసించిన వాళ్ళని ఓడియన్లు అంటారు. వీళ్ళు తాంత్రిక పూజలు చేస్తారు. వీళ్ళేం చేస్తారంటే ఒక కొబ్బరి మట్టని ఆయుధంగా తీసుకుని దానికి క్షుద్ర పూజలు చేసి ఆ కొబ్బరి మట్టని ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టి రోడ్డు పక్కన పడేస్తారనమాట. ఎవరిని ఉద్దేశించి అయితే ఈ పూజ చేస్తారో వాళ్ళు నేల మీద పడిపోయి చనిపోతారనమాట. మట్టు అని ఇంకో రకమైన క్షుద్ర విద్య కూడా ఉంది. ఆ విద్యని ఈ ఓడియన్లే ప్రయోగించేవారు. వాళ్ళు ఒక ఎద్దు లేదా కుక్క వేషంలో ఈ బాధితుడు ఎవరినైతే వీళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటారో, ఎవరినైతే వీళ్ళు టార్గెట్‌గా చేసుకుంటారో వాళ్ళు వెళ్ళే దారిలో ఉండి వాళ్ళకి ఎద్దు రూపంలోనో, కుక్క రూపంలోనో కనిపించి వాళ్ళకి కీడు తలపెట్టే పనులు చేసేవారనమాట. ఒక్కొక్కసారి దారికి అడ్డంగా ముళ్ళ కంపల రూపంలో అడ్డంగా పడుకుని ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా, ముళ్ళు గుచ్చుకునేటట్టుగా చేసి వాళ్ళని బాధ పెడతాం. ఈ మట్టు అనే క్షుద్ర విద్యను ప్రదర్శించేవారు, చేస్తూ ఉండేవారనమాట. ఈ మక్కు ఎడితచ్చన్‌కి కేలు మీనన్ అని ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే ప్రతిరోజు రాత్రిపూట ఈ మక్కు ఎడితచ్చన్ ఇంటికి వచ్చి అతనితో చాలాసేపు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఈ కేలు మీనన్‌కి కొందరు శత్రువులు ఉండేవారు ఊళ్ళో. వాళ్ళు ఇతనికి హాని తలపెట్టాలని ఈ ఓడియన్‌లకి పని అప్పగిస్తారనమాట. ఈ కేలు మీనన్ను మక్కు ఎడితచ్చన్ ఇంటికి వెళ్ళే రోజు దారిలో ఒక ఇద్దరు ఓడియన్లు కాపు కాసుకొని ఉంటారనమాట. వాళ్ళు ఒక ఎద్దు రూపంలో నిలబడి ఇతని మీద దాడి చేయకపోతే ఇతను తప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎడితచ్చన్ ఇంటికి వెళ్ళిన తర్వాత అతనితో చెప్తాడు, ఇలా జరిగింది. నువ్వు పెద్ద మాంత్రికుడు కదా, నీ స్నేహితులైన నన్ను చంపడానికి దారిలో ఓడియన్లు కాపలా కాసుకుని ఉన్నారు. నేను తప్పించుకుని వచ్చాను. నీవు నా కోసం వాళ్ళేమీ చేయలేవా అని చెప్పేసి అడుగుతాడు. సరే చూస్తూ ఉండు అని చెప్పి మక్కు ఎడితచ్చన్ కొన్ని మంత్రాలు చదువుతాడనమాట. కొంతసేపటికి అక్కడికి నలుగురు ఓడియన్లు మక్కు ఎడితచ్చన్ ఇంటికి వస్తారు. ఇంటి ముందున్న పడిపోర ముంగిటికి వచ్చి నిలబడతారు. పడిపోర అంటే వీధి వాకిలి. ఆ వీధి వాకిలి దగ్గరికి వచ్చి నిలబడి వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. ఆ కొట్టుకుంటూ ఎలా కొట్టుకుంటారంటే దానికి అంతం లేదన్నట్టుగా కొట్టుకుంటూ ఉంటారు. అట్లాగే వాళ్ళు తెల్లవారే వరకు అలా కొట్టుకుంటూనే ఉంటారు. ఈ ఎడితచ్చు స్నేహితుడైన కేలు మీనన్ను ఇంట్లో ఉండి చూస్తూ ఉంటారు.
తెల్లవారి వెలుగు వచ్చిన తర్వాత ఈ కేలు మీనన్ వెళ్ళి చూస్తారు ఎవరా వాళ్ళని. చూస్తే ఆ నలుగురు ఆ ఊరి వాళ్ళే. ఒకడు పానన్ను, మరో ముగ్గురు పరయ యువకులు. వీళ్ళ నలుగురు కూడా మక్కు ఎడుత్తచ్చుని వేడుకుంటారు. ఏమనంటే, మేము ఇక నుంచి ఈ ఊర్లో ఎవరికీ కూడా ఓడియన్ను ప్రయోగించము. ఈ గ్రామంలో ఎవరికీ చేయమని చెప్తారు. చెప్తే అప్పుడు మక్కు ఎడుత్తచ్చన్ ఏమంటాడంటే, అసలు మీరు ఈ గ్రామంలోనే ఉండకూడదు. ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతానంటే, మీకు నేను మంత్రానికి విరుగుడు చెప్తాను అని చెప్పేసి చెప్తాడు. అంటే సరే అలాగేనని వాళ్ళు మొత్తుకుంటే అప్పుడు మక్కు ఎడుత్తచ్చన్ ఏం చేస్తాడంటే దానికి విరుగుడు మంత్రాన్ని చదువుతాడు. చదివిన తర్వాత వాళ్ళకి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటాం మానేసి చక్కగా వచ్చి నిలబడి ఆయనకు నమస్కారం పెట్టి ఇంక మేము వెళ్ళొస్తామండి. ఈ ఊర్లోనే ఉండము. ఎవరికి కూడా ఇంక ముందు ఏ విధమైన హాని తలపెట్టము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇక మూడో సంఘటన గురించి చెప్పుకుందాం. మనం ఈ మక్కు ఎడుత్తచ్చను పెద్ద మాంత్రికుడు, తాంత్రికుడు అని చెప్పుకున్నాం గదా! ఇతను భూత వైద్యాలు అయి కూడా చేస్తాడని చెప్పుకున్నాం గదా! ఒకసారి ఆ ఊళ్ళో ఒక ఇంట్లో పూజ చేయడానికి మక్కు ఎడుత్తచ్చన్ని పిలుస్తారు. అప్పుడు మక్కు ఎడుత్తచ్చను చీకటి పడ్డాక వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే అతనికి దారికి అడ్డంగా పెద్ద కంచె ఒకటి వస్తుంది. ముళ్ళ కంచె. ఆ కంచెని దాటడానికి కుదరదు. అంచేత అతను ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్న చాకుని తీసుకొని ఆ కంచెని కత్తిరిస్తాడనమాట. చాకుతో కంచెను ఎప్పుడైతే కత్తిరిస్తాడో, అప్పుడు ముసుగులో ఉన్న ఓడియన్ను బయటకు వచ్చి కాళ్ళ మీద పడిపోతాడు. అయ్యా! నేను ఇంకో వ్యక్తి కోసం ఈ రకంగా వేచి ఉన్నాను. మీ గురించి నేను రాలేదు. అంచేత మీకు ఏ హాని నేను చేయదలుచుకోలేదు. నన్ను మన్నించండి అంటాడు. అప్పుడు మక్కు ఎడుత్తచ్చను అతన్ని మందలిస్తాడు. మందలిచ్చి ఎప్పుడు ఇటువంటి పనులు ఈ ఊళ్ళో చేయకంటే, అప్పుడు అతను ఏం చెప్తాడంటే, నేను ఇంకెప్పుడూ కూడా ఈ ప్రాంతం వైపు రాను. ఈ ప్రాంతంలో ఎవరికీ హాని తలపెట్టను అని చెప్పేసి వాగ్దానం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్తాడు. చెప్తే మక్కు ఎడుత్తచ్చను అతన్ని క్షమిస్తాడనమాట. ఆ రకంగా ముళ్ళకంచె రూపంలో ఉన్న ఓడియన్ని ఇతను కత్తిరితో కత్తిరించి అతన్ని భయపెట్టి అతనికి తగిన గుణపాఠం చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. మూడో సంఘటన దారి దోపిడీ దొంగలు. మనం ముందు కథలో చెప్పుకున్నాం ఏంటంటే మక్కు ఎడుత్తచ్చనికి ఉపాసనామూర్తి వినాయకుడు. అంటే వినాయకుడిని ఆయన ఉపాసిస్తాడు. అతనికి గుడి కూడా కట్టించాడు అని నిన్నటి కథలో మనం చెప్పుకున్నాం. ఆ గుళ్ళో వినాయకుడి విగ్రహాన్ని మక్కు ఎడుత్తచ్చను అన్పొన్నుతో చేయించుతాడు. అన్పొన్ను అంటే మలయాళ భాషలో మనం తెలుగులో మేలిం బంగారం అంటాం కదా! దాన్ననమాట. ఆ విధంగా అన్పొన్నుతో అంటే మేలిం బంగారంతో వినాయకుడి విగ్రహాన్ని చేయించుతాడు. ఆ విగ్రహమే కాకుండా ఆ గుళ్ళో సామాగ్రిని కూడా వెండి వస్తువులు చేయించుతాడు. దీపారాధన కుందులు గాని ఇట్లాంటియన్నీ కూడా వెండి వస్తువులు చేయించుతాడు. సాధారణంగా గుళ్ళల్లో బంగారం, వెండి ఉందంటే దొంగల కన్ను ఆటి మీద పడుతుంది. ఆ విధంగానే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న దొంగలు ఒక రోజున దొంగతనానికొస్తారు. దొంగతనానికొచ్చేటప్పటికి గుడికి కాపలా ఉన్న కాపలాదారుడు నిద్రపోతూ ఉంటాడు. వీళ్ళు దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నిస్తే అంతలోకి ఈ నిద్రపోతున్న కాపలాదారుడికి ఎవరో వచ్చి బెత్తంతో కొడతారు. బెత్తంతో కొట్టేటప్పుడు ఒక్కసారి అతనికి మెలకువ వస్తుంది. మెలకువ రాగానే ఎవరక్కడ ఏంటి దొంగలా అని చెప్పేసి దొంగలు దొంగలని గట్టిగా అరిస్తే ఈ దొంగతనానికి వచ్చినోళ్ళు దొంగతనం చేయకుండానే ఇంక అక్కడి నుంచి పారిపోతారనమాట. ఇంతకీ గాఢ నిద్రలో ఉన్న ఆ కాపలాదారుని బెత్తంతో కొట్టి లేపిన వాళ్ళెవరు? ఎవరంటే ఇంకెవరు? ఈయన యొక్క అర్చనామూర్తి అయిన, ఉపాసనామూర్తి అయిన వినాయకుడే వచ్చి బెత్తంతో కొట్టి అతన్ని లేపాడనమాట. దొంగలకి
దొంగతనం చేసే అవకాశం ఇవ్వకుండా ఇతన్ని మేలుకొలిపాడనమాట. మక్కు ఎడిత్తచ్చన్ గురించి ఇంకో కథ. ఈ ఆ ఊళ్ళో ఈరోము మీనన్ అనే ఒక స్నేహితుడుంటాడు. కోచి ఇలక్కరన్ ఈరోను మీనన్ అతని పేరు. అతను విషానికి, విరుగుడికి సంబంధించిన వైద్యం చేస్తూ ఉంటాడు. అంటే పాము కాటుకి, విషానికి బలైనోళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి విరుగుడు మంత్రం వేసి వాళ్ళకి ఆ విషం ఎక్కకుండా పాము కాటు నుంచి రక్షిస్తాడనమాట చనిపోకుండా. ఓ రోజు ఈ ఈరోన్ మీనన్ను మక్కు ఎడిత్తచ్చన్ ఇంటికి వస్తాడు. అప్పుడు సమయం 10 గంటలవుతుంది ఉదయం పూట. ఏదో అక్కడ మక్కు ఎడిత్తచ్చన్ ఇంటి మలికాలో ఉన్న వసారాలో కూర్చుని, అంటే బాల్కనీలో కూర్చుని, మలిక అంటే మొదటి అంతస్తు బాల్కనీలో కూర్చుని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి కొంత దూరంలో కొందరు స్త్రీలు పట్టు చీరలు, నగలు ధరించి తిరుత్తల దేవాలయానికి వెళ్తూ కనపడతారు. ఎందుకంటే ఆ రోజు తిరుత్తల దేవాలయంలో శిబిలి జరుగుతుంది. శిబిలి అంటే దేవాలయంలో ఏనుగు మీద దేవుడి యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఎక్కించి దేవాలయం చుట్టూ కూడా తిప్పుతారనమాట. దాన్ని శిబిలి అంటారు. ఆ ఉత్సవం చూస్తాకి ఈ అమ్మలక్కలందరూ కలిసి వెళ్తూ ఉంటారనమాట. వెళ్తున్న ఆడవాళ్ళని చూసిన తర్వాత ఈ మీనన్‌కి ఒక దుష్ట ఆలోచన వస్తుంది. మనము విషవైద్యునులు కదా! అంచేత తంత్ర విద్య ఉపయోగించి కనికట్టు చేసి పాముల్ని ఒక ఆట ఆడిస్తాం గదా! ఆ విధంగా ఆ వీధి వెంట వెళ్ళే స్త్రీలని మాయ చేసి కనికట్టు విద్యచే వాళ్ళని మనం కూర్చున్న ఈ వసారా దగ్గరికి రప్పించగలమా అని జెప్పేసి అంటాడు. అప్పుడు ఈ ఎడిత్తచ్చన్ ఏమని చెప్తాడంటే, అది మంచి పద్ధతి కాదు. అలా చేయకూడదు. ఆడవాళ్ళని అవమానించకూడదు అని చెప్పేసి చెప్తాడు. అలా అయితే ఆ వెళ్ళే స్త్రీలని వశీకరణ చేసే శక్తి నీకు లేదనమాట అని మీనన్ను ఇతన్ని ఎగతాళి చేస్తాడు. ఎగతాళి చేస్తే ఎడిత్తచ్చన్ ఏమీ మాట్లాడడు. కానీ ఆ వెళ్ళే స్త్రీల వంక తేరిపారి చూస్తాడు. ఆ వెళ్ళే స్త్రీలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఎడిత్తచ్చన్ ఇంటి వైపు వచ్చి అతని ఇంటి లోపలికి కూడా వచ్చేస్తారు. తీరా చూస్తే ఆడవాళ్ళు ఎవరంటే ఈ మీనన్ యొక్క కుటుంబ సభ్యులే అనమాట. ఎడిత్తచ్చిన వాళ్ళని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి మర్యాదలు చేయించి పంపిస్తాడు. అంతేకాకుండా శిబిలికి ఆలస్యం అవుతుంది. తొందరగా శిబిలిని చూసుకుని పెందలాడే చీకటి పడకముందే ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి సాగనంపుతాడు. అప్పుడు ఈ హీరో మీనన్ను సిగ్గుతో తల వంచుకుంటాడు. ఎందుకంటే తను పరిహాసం చేద్దాం అనుకుంటే తన మిత్రుల ముందు అతనే ఎగతాళి అయిపోతాడు. ఎందుకంటే ఆళ్ళ కుటుంబ స్త్రీలే ఆడడం. ఈడికి తెలీదు, దూరాన నుంచి చూసి ఎవరో అనుకుంటాడు. తీరా వాళ్ళకి వశీకరణ చేసి ఇటు పిలిపిస్తే ఇతని కుటుంబ స్త్రీలే అవటం వల్ల ఇతను వాళ్ళందరి ముందు కూడా అవహేళన పాలవుతాడనమాట. ఇక చివరగా ఐదో సంఘటన ఏమిటంటే మక్కు ఎడుత్తచ్చను ట్రవంకూర్ రాజకుటుంబానికి సంబంధించిన సంఘటన ఇది. ఒకసారి ట్రవంకూర్ రాజకుటుంబానికి ఎవరో శత్రువులు చేతబడులు అటువంటివి చేయించుతారనమాట. రాజకుటుంబం అంతా కూడా చాలా ఇబ్బందులు పాలవుతారు. ఆ కుటుంబాన్ని అంతమొందించడానికి ఎవరో చేసిన ప్రయత్నం అనమాట. అప్పుడు రాజవైద్యుల్ని చాలామందిని పిలిపిస్తారు. చాలామంది భూత వైద్యులు వస్తారు. ఎంతో ధనం ఖర్చవుతుంది. వారి వారి విద్యని ప్రదర్శిస్తారు. కానీ ఏమీ గుణం కనిపించదు. ఫలితం శూన్యం. చిట్ట చివరికి మక్కు ఎడిత్తచ్చన్ని పిలిపిస్తారు. అప్పుడు ఎడిత్తచ్చను వాళ్ళకి చాలా తక్కువ ఖర్చులో పినియాల్ అంటే దెయ్యం పట్టిన వ్యక్తి. ఆ దెయ్యం పట్టిన వ్యక్తితో మాట్లాడతారు. పినియాల్‌ని పిలిపిస్తారు. పినియాల్ అంటే దెయ్యం పట్టిన వ్యక్తి. ఆ వ్యక్తితో పిలిపిచ్చి అక్కడ ముగ్గు వేసి, ఆ ముగ్గులో కూర్చోబెట్టి, అతన్ని ఆవహించి ఉన్న దెయ్యంతో ఈయన మాట్లాడతాడు. మాట్లాడితే ఇతను చేసిన తంత్ర పూజలకి, మంత్రాలకి
ఆ దెయ్యం భయపడి ఆ వ్యక్తిని వదిలి వెళ్ళిపోతాను అని చెప్తుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, ఒక బంగారు దీపాన్ని వెలిగించి ఉంటది కదా! ఆ దీప ప్రమిద దగ్గర ఆ దెయ్యాన్ని పిలిపిచ్చి ప్రమాణం చేయించి, ఇంకెప్పుడు కూడా ఈ రాజుగారి కుటుంబం వైపు కన్నెత్తి చూడను. ఈ వైపు నేను రాను అని చెప్పేసి స్వర్ణ దీపారాధన మీద అంటే బంగారం ప్రమిదతో దీపారాధన వెలిగిస్తాడనమాట. ఆ దీపారాధన మీద ప్రమాణం చేసి, ఆ దెయ్యం వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇలాగా అతను ఎన్నో దెయ్యాల్ని, భూతాల్ని వదిలించాడు. ఈ రాజుగారు కూడా ఆళ్ళ కుటుంబంలో వానికి ఈ దెయ్యం వదిలించినందుకు చాలా సంతోషించి ఎడుత్తచ్చన్‌కి వీరశృంఖరాలు తొడిగి చాలా ధనాన్ని కానుకగా ఇచ్చి పంపిస్తాడు. వీరశృంఖలాలు అంటే చేతికి కడియాలనమాట. వీర కంకణం అంటారు గదా! ఆ వీర కంకణాల్ని, బంగారు కంకణాల్ని బహూకరించి, సన్మానించి, ధనం ఇచ్చి ఈ మక్కు ఎడుత్తచ్చన్ని సాగనంపుతారు. ఈ మక్కువ ఎడుత్తచ్చన్‌కి శిష్యుడుంటాడు. ఆ శిష్యుడు కుంజిన్ని ఎడుత్తచ్చన్. ఇంకో అతను కృష్ణన్ ఎడుత్తచ్చన్. వీళ్ళిద్దరి గురించి తర్వాత కథలో చెప్పుకుందాం. ఈ కథ ఇంతటితో సమాప్తం.